సో ఊహించనినటువంటి రీతిలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రెస్క్యూ అనేది ఎంతో అవసరం ఉంటుంది. ఒక ప్రాణాన్ని రక్షించడానికి ఒక రెస్క్యూ టీం కూడా ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ మోరంచపల్లిలో కూడా గతంలో చూసినటువంటి అనుభవాలని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని అప్రమత్తత చేయడం కోసం ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే మాక్ డ్రిల్ అయితే నిర్వహించారు, మనతో పాటు రెస్క్యూ టీం ఉన్నారు. సో నమస్తే అండి. మోరంచపల్లిలో ప్రధానంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ జరగడానికి ఏదైతే డ్రిల్ ఆపరేషన్ చేయడానికి కారణం ఏంటి? 2022లో కూడా ఒక్కసారిగా పైన చెరువులు తెగి ఈ ఊరు మొత్తం కూడా ముంపు ప్రాంతానికి గురి అయింది. అలాంటిది ఏమైనా జరిగినప్పుడు అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అలా జరిగినప్పుడు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో కొంతమందిని కాపాడలేకపోయాము. మాకు తెలిసినాక కూడా మేము కూడా మ్యాక్సిమం మన ఫైర్ సిబ్బంది కానీ, ఏఆర్ సిబ్బంది కానీ, పీసీ నుంచి కానీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించుకుంటూ సేవలు చేశాము. అదే రకంగా ముందు అవగాహన కల్పించడం కోసము మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ మాప్ డ్రిల్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ మాప్ డ్రిల్ కార్యక్రమం ముందు ఉద్దేశం ఏంటంటే ముందస్తుగా ఇక్కడ జరిగినటువంటి ఏం జరిగింది అనేది అదే దృష్టిలో తీసుకొని ముందు నెంబర్ 1 ఆప్షన్ వచ్చేసి ఊళ్ళో ఉన్న మోటివేషన్, ముందు మంచిగా ఉన్న వాళ్ళని అందరినీ ఒక వెహికల్ చూసి దూర ప్రాంతంలో ఈ ముప్పు ప్రాంతానికి ఉన్న దూరానికి చేర్చడం కోసం ఒక ఆప్షన్ తీసుకున్నాం. దాంతోపాటు అదేవిధంగా లేవలేని వాళ్ళు ఉంటారు, ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు, ఏజ్డ్ ఉమెన్స్ కానీ ఎవరైనా ఉంటారు, వీళ్ళందరినీ కూడా సేవ్ చేయడం కోసం మా టీం మొత్తం కూడా ఫైర్ కానీ మొత్తం టోటల్ అన్ని డిపార్ట్మెంట్ మెడిసిన్స్ కూడా ఏ రకంగా చేయాలనేది దాని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదే ఉద్దేశంగా ఈరోజు మార్నింగ్ ఉదయం చేశాము, అదే రకంగా చేసాము. నెక్స్ట్ ఒక సిబ్బంది ఇక్కడ పాల్గొన్నది ఈ డ్రిల్ ఆపరేషన్. ఈ డ్రిల్ ఆపరేషన్ కంటే టీం వచ్చేసి ఫైర్ సిబ్బంది టీం ఉన్నది, రెస్క్యూ టీం ఉన్నది, నెక్స్ట్ మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నారు. ఇక ఉజ్జాయింపుగా అంటే మ్యాక్సిమం 30 to 40 మెంబర్స్ దాకా ఈ రెస్క్యూ టీంలో పాల్గొన్నాము. దానికి తోడు అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏదైనా విజయవంతం చేశాము. ఇదే ప్రోగ్రాం కూడా ఒక భాగంగా ఈ నీళ్ళల్లో మునిగిపోయి ఉన్నారు కొంతమంది, గడ్డిలలో ఇందులో తట్టుకొని ఉన్నారు. వాళ్ళని కూడా ఎలా ఉంటారు, తట్టుకున్నప్పుడు వాళ్ళని ఎలా తీసుకురావాలి, మన సిబ్బంది ఏ రకంగా వాళ్ళని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో లోనకి వెళ్ళేసి డెమో కూడా చూపించాము. ఆ డెమోలో ఏంటంటే అరుచుకుంటూ ఎవరైనా ఉన్నారా అని వాళ్ళని ఏ రకంగా, మాకు ఒక 10 మెథడ్స్ ఉంటాయి. కాలుకి దెబ్బ తగిలినప్పుడు ఎలా తీసుకురావాలి, ఒకవేళ స్పృహ కోల్పోతే ఎలా తీసుకురావాలన్న 10 మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ద్వారా అందరినీ కూడా సేవ్ చేసి మేము ఈ యొక్క ప్రాంతానికి హాజరు చేయడం జరిగింది. సో అంటే గత అనుభవాలు కూడా ముందుకెళ్ళడానికి ఎంతో దోహదపడతాయి. ఈ క్రమంలో గతంలో మీరు చేసినటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ని ఒకసారి గుర్తు చేసుకుంటారా? ఎక్కడెక్కడ ఏం పాల్గొన్నారు ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది? మేము గతంలో అంటే చాలా పెద్దగా రిస్క్ తీసుకున్నదంటే ఈ మొరంచపల్లి గ్రామమే. ఇంత రిస్క్ అంటే ఏం చేయలేదు. అంత రిస్క్ కూడా రాకూడదనేసి మేము రెస్క్యూ టీం ఎప్పుడైనా కోరుకుంటాం. ఒక్క ప్రాబ్లం ఏదంటే ఒక ప్రాబ్లం జరిగిందంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్నీ జరుగుతాయి. అన్నీ జరిగినప్పుడే మా రెస్క్యూ టీం పని రాకూడదు, అందరూ మంచిగా ఉండాలని మా రెస్క్యూ టీం కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ అని ఎవరైనా కోరుకుంటాం. సో ప్రజలందరికంటే లోకల్లో ప్రజలందరికీ మీరు చేసినటువంటి డ్రిల్ ద్వారా అసలు ప్రమాదం సంభవించినప్పుడు ఏ విధంగా మనం స్పందించాలి అనేది, ఎటువంటి అట్లా ఏ విధంగా మనం బయటపడాలనేది అర్థమైందని అనుకుంటున్నారా? మ్యాక్సిమం ఈ అవకాశం 22 కంటే ముందు ఇలాంటి అవగాహన ఒకటి చేసుంటే కొన్ని ప్రాణ నష్టాలు జరిగినాయి, ఆస్తి నష్టాలు జరిగినాయి, అవి కూడా జరగకుండా చూసుకునేటోళ్ళం అనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ చాలా మట్టుకి సాటిస్ఫై, రాబోయే కాలంలో జరిగేదానికి ఒక ఆదర్శంగా మేము చేసిన ప్రోగ్రాం ఆదర్శంగా ఉంటుందనేసి ఒక అంచనాలో ఉన్నాం. వాళ్ళు కూడా అభిప్రాయం కూడా అలానే ఉంది. ఇక్కడున్న మొత్తం సర్పంచ్ అయితేమి, పంచాయతీరాజ్ సంస్థ అయితేమి, మెడికల్ సంస్థ అయితే అందరూ కూడా ఈ అవగాహన మంచిగా కలిగిందనేసి. అయితే ప్రకృతి వైపరీత్యాలను ఆపడం ఎవరితరం కాదు, కాకపోతే ఈ యొక్క డ్రిల్స్ ద్వారా ముందస్తుగా మనం వాళ్ళని అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే ముందస్తుగా బాగుంటుంది. ఈ అవకాశం మా ఆఫీసర్ ఎస్ఎఫ్ఓ గారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మా ఫైర్ సిబ్బందిని మొత్తం టోటల్ బృందాన్ని మొత్తం కూడా మంచి ఫోర్స్తో చేసి తీసుకురావడం జరిగింది. మా ఎస్ఎఫ్ఓ శ్రీనివాసరావు గారికి మా కృతజ్ఞతలు. సో రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి. మ్యాక్సిమం రాకూడదనే మేము కోరుకుంటాము. ఉంటే తప్పని పరిస్థితుల్లో జరిగితే మట్టికి మా వంతు సాయం మేము చేయడానికి రెడీ.
సో మొత్తానికి అంటే ఎటువంటి ప్రమాదం సంభవించినా కూడా ఏదైతే రెస్క్యూ టీం కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు సంసిద్ధంగా ఉంటుంది. యుద్ధ ప్రాతిపాదికన ప్రజల ప్రాణాల్ని రక్షించడానికి తాము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని చెప్తా ఉన్నారు. సో ఈ డ్రిల్ ఆపరేషన్ ద్వారా ఏదైతే ప్రజలకు సంబంధించి వాళ్ళు ఊహించినటువంటి రీతిలో వరదలు సంభవించినప్పుడు, ప్రమాదాలు సంభవించినప్పుడు వాటి నుంచి ఏ విధంగా అప్రమత్తం కావాలో తెలియజేయాలనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క డ్రిల్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి కూడా ప్రజలకు సంబంధించి కూడా రెస్పాండ్ వచ్చింది. వాళ్ళు కూడా అంటే వాళ్ళకి అర్థమయ్యేటటువంటి రీతిలో ఇక్కడ స్వయంగా అంటే నీటిలో మునిగిపోయినప్పుడు కావచ్చు, అక్కడ ఏదైనా ప్రాంతంలో ఇరుక్కున్నప్పుడు కావచ్చు, ఏ విధంగా బయటపడాలి అని ప్రత్యక్షంగా వాళ్ళ కళ్ళకు గట్టినట్లుగా ఇక్కడ చూపించడం జరిగిందని చెప్పేసి అది చెప్తా ఉన్నారు. సో ప్రకృతి వైపరీత్యాలు అంటే ఇలాంటి ఊహించినటువంటి పరిణామాలు రాకూడదని కోరుకుంటున్నాం. వస్తే గనక ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తమ టీం అంతా కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మోరంచపల్లి నుంచి వీడియో జర్నలిస్ట్ అరవింద్తో సమీర్, ఆర్బీ న్యూస్.